కొట్టడం నీకు మాత్రమే కాదే, నాకు కూడా వచ్చు. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావే? వసిన పిచ్చి అమూల్ బేబీ, నువ్వు నన్ను ఏడిపించాలంటే నా గిఫ్ట్ కదే పగలగొట్టాల్సింది. నీ గిఫ్ట్ ఎందుకు పగలగొట్టుకున్నావమ్మా? నా గిఫ్ట్ పగలగొట్టుకున్నానా? పిచ్చి పట్టిందా పిచ్చిదానా? హలో, పిచ్చిదాన్ని నేను కాదే, నువ్వు నువ్వు పిచ్చిదానివి. నా గిఫ్ట్ కలర్ బ్లూ కలర్ కదా, అలాగే నీ గిఫ్ట్ కలర్ గోల్డ్ కలర్, అవునా కదా? అవును. నా గిఫ్ట్ అదిగో అక్కడ అక్కడ నీ చేతుల్లోనే ఉంది. నా గిఫ్ట్ గోల్డే, ఇదిగో ఇక్కడే భద్రంగా ఉంది. అవునా? చూద్దామా అయితే? బ్లూ బ్లూ ఏంటి? ఎస్, బ్లూ బ్లూ బ్లూనేనే. ఓకే, ఒక్క నిమిషం ఉండు. చూసావా? అది గోల్డ్. అది అవును, అది గోల్డే. నువ్విలాంటి పిచ్చి పని ఏదో చేస్తావని నాకు ముందే డౌట్ వచ్చే నా గిఫ్ట్ బాక్స్ కి నీ గోల్డ్ కవర్ వేసా, నీ గిఫ్ట్ బాక్స్ కి నా బ్లూ కవర్ వేసా. వాష్రూమ్కి వెళ్దాం, తర్వాత తీసుకుంటానులే. అయ్యో, మోసం, తొండి. ఏయ్, నోరు ముయ్యవే. ఆ సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఈ త్రిపురని ఎవ్వరూ ఆపలేరు. హలో అమూల్ బేబీ, తప్పక. ఇదిగో, ఏమీ చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నావు ఏమిటి? ఉండు బావా, చెప్తాను కదా. బావా, ఈ గిఫ్ట్ నువ్వే ఇవ్వు బావా. అంటే నేను ఈ గిఫ్ట్ ఇస్తూ ఉంటే నువ్వు స్టైల్గా నిలబడి చూస్తూ ఉంటావా? అదేం కుదరదు. నువ్వే గిఫ్ట్ ఇవ్వు, నేనే స్టైల్గా నిలబడి చూస్తాను. అమ్మ నాన్నలకి గిఫ్ట్ ఇవ్వు బావా అంటే అక్కడ కూడా వంతులు పెడతావేంటి బావా? అమ్మా నాన్న కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నా. ఇటు ఇవ్వు. ఆగాగు. ఇదిగో, ఇందులో ఏ రాజకీయాలు లేవు కదా? అయ్యో బావా, అలాంటివేం లేవు. మన పెళ్లి రోజు మన కొడుకు గిఫ్ట్ ఇచ్చాడని జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ ప్రయత్నం, అంతే తప్ప నిన్నేదో వాళ్ళ ముందు చిన్నబుచ్చుదామని మాత్రం కాదు.
అలాంటి పనులు ఈ పెద్ద చచ్చినా చేయదు. వెళ్దామా? నమ్ముతానే, ఏదైనా తేడా జరగాలి, చచ్చావే నా చేతుల్లో. నాన్నగారు, మీ పెళ్లి రోజున మీకు గిఫ్ట్. థ్యాంక్స్ రా నాన్న, మీ పెళ్లి రోజు ఆ. కనిష్ట పుత్రుడు ఇచ్చే గిఫ్ట్. థ్యాంక్ యూ రా. మావయ్య మావయ్య మావయ్య, ఇదిగోండి మీ పెళ్లి రోజు నాడున మీ మేనగోడలు ఇస్తున్న గిఫ్ట్. థ్యాంక్స్ తిరుపురా. థ్యాంక్ యూ వెరీ మచ్. హొస్సై పద్మావతి, దొరికేవే నా చేతికి. ఇదేంటిది? బిల్ మీద పద్మావతి అని రాసుంది. అంటే ఈ గిఫ్ట్ పద్మావతి కొనిందా? మరి అదేంటి నిన్న గిఫ్ట్ శ్రీనివాస్ గారు కొన్నారు అని చెప్పింది? అమ్మ దొంగ మొహం దానా, ఈ గిఫ్ట్ నేనే కొన్నానని చెప్తానన్నావు. మా అమ్మా నాన్నల ముందు గొప్పతనం అంతా నాకే అంటగడతానని చెప్పి బిల్లు మాత్రం తెలివిగా నీ పేరు మీద వేయించుకున్నావా? కావాలని ఆ బిల్లుని గిఫ్ట్ బాక్స్లో పెట్టావా? నీ అసలు బుద్ధి ఇప్పుడు బయటపడిందే. చెప్తా, నీ సంగతి మా వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్తాను. అంటే అత్తయ్య, ఆ గిఫ్ట్ ఆయన కొన్నారు అత్తయ్య. కాకపోతే బిల్లు మీదున్న పేరు చాలే ఆపు. నాకు తెలిసే నీ యదవ నాటకాలన్నీ. శ్రీనివాసులు, అవును నాన్నగారు, ఇది పైకి కనబడేంత మంచిదేం కాదు, పెద్ద కంత్రి. అందుకే మీ అందరి ముందు గిఫ్ట్ నేను కొన్నానని చెప్పింది. కావాలనే బిల్లు మీద మాత్రం తన పేరు రాయించుకుంది. అంటే మీ అందరి ముందు నన్ను యదవం చేయాలనేగా. బావా, ఆ బిల్ వాడికి అసలు పేరే వేయొద్దన్నాను. ఏదో పొరపాటున పడుంటుంది బావా. పొరపాటున కాదే, నువ్వే కావాలని చెప్తేనే పడింది నీ పేరు. ఇది చాలదా నువ్వెంత మోసం చేసావు అనడానికి? శ్రీనివాసులు, చాలే ఆపుతావా? శుభమాని శుభకార్యం జరుగుతుంటే మధ్యలో నీ వెధవని అసేమిట్రా? అవును, కావాలనే వేయించిందనుకుందాం. అయినా బిల్లు మీద పద్మావతి పేరు వస్తే ఏమన్నా తప్ప? తను గిఫ్ట్ నువ్వే కొన్నావని చెప్పింది కదా. ఎందుకలా చెప్పింది అని అడుగుతున్నాను నాన్నగారు. అంటే కొనింది నువ్వైతే నేను కొన్నానని చెప్పలేను కదా బావా. ఆపుతావా నీ వెదవ నాటకాలు? నువ్వు నీ సంపాదనతో గిఫ్ట్ కొని నేను దాచిపెట్టుకున్న డబ్బులతో గిఫ్ట్ కొన్నానని చెప్పావు. ఎందుకు? ఇలా మా అమ్మ నాన్నల ముందు నన్ను యదవం చేయాలనే కదూ? నేను పనికి మాలిన వాడినని నిరూపించాలనే కదా. దైవ సాక్షిగా చెప్తున్నాను బావా, నా మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. జరిగిన పొరపాటుని ఒక భూతద్దంలో చూసి అందరి ముందు నన్ను రాక్షసులాగా మార్చి చూపించకు బావా. నీకు దండం పెడతాను. అన్నయ్య, వదిన తనకేం తెలియదని చెప్తుంది కదా, వదిలే. పాపం, ఆయన ఫీలింగ్స్ అనుకుంటాయి కదా. కట్టుకున్న భార్యే నన్ను అవమానపరిచింది అని ఫీల్ అవుతున్నట్టున్నారు. దాన్ని కూడా తప్పు పడితే ఎలా మీరందరూ? దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటది? సేమ్ ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, అలాగే ఉంటుంది. నువ్వు నోరు మూసుకుని ఉండు. సర్లే అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఒరే శ్రీనివాసులు, భార్యని అర్థం చేసుకుంటే జీవితం చాలా ఆనందంగా ఉంటుందిరా, అద్భుతంగా కనిపిస్తుంది. అదే అపార్థం చేసుకుంటే నరకంలా కనిపిస్తుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నువ్వు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. పదండి, ఇంకా భోంచేద్దాం. పదనమ్మా, పదరా.
ఏమిట్రా అక్కడే ఆగిపోయావు? రా భోంచేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే. ఎవరు మీరు? నేను ఈ ఏరియా లైన్మెన్ అండి. ఈ టైంలో మీరేంటిక్కడ? ఏం లేదండి, కరెంటు బిల్లు కట్టిన వాళ్ళ కలెక్షన్స్ తొలగించమన్నారు మా సారు. ఆ లిస్టులో ఈ ఇల్లు కూడా ఉంది, అందుకే ఫ్యూజులు కట్ చేద్దామని వచ్చాను. చాలేవయ్యా, ఇలా రాత్రిపూట వచ్చి ఫీజులు పీకేస్తావంటే చీకట్లో మేము ఉండాలా తెల్లారేంత వరకు? వెళ్ళి మీ సార్కి చెప్పు, రేపు పొద్దున్నే వచ్చి కడతామని. అవన్నీ కుదరవండి, ఇప్పుడు కడితే సరే, లేకుంటే ఫ్యూజులు తీసేయాలి. హో, అంటే ఆ శ్రీనివాస్ ఇంకా బిల్లు కట్టలేదా? ఇప్పుడు ఈ ఫ్యూజులు పీకేస్తానంటున్నాడు అన్నమాట. ఫ్యూజ్లేవి పీకొద్దులేండి, ఇప్పుడే ఇక్కడే కట్టేస్తాను. సరేనండి, ఈ ఒక్కసారికి వదిలేస్తాను. థ్యాంక్ యూ. ఉండండి, ఇప్పుడే వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. పద్దు ఆగు. అర్జెంటుగా వెళ్ళి అత్తయ్య మావయ్యని పిలిచి అసలు బావ బిల్ ఎందుకు కట్టలేదో అడుగుదాం పదా. వద్దే, బావ ఆల్రెడీ కట్టేశానని చెప్పాడు కదా. మళ్ళీ ఇప్పుడు కట్టలేదని మావయ్యకి తెలిస్తే పెద్ద గొడవే అవుతుంది. అప్పుడు బావ అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. సరేలే, కానీ నీ దగ్గర డబ్బులు లేవు కదా, ఆ కరెంటు బిల్ ఎలా కడతావు మరి? నా దగ్గర లేకపోతే ఇంట్లో ఉన్నాయి కదా. అంటే అత్తయ్యకి మావయ్యకి తెలియకుండా కడతావా? ఇప్పుడు తప్పదు త్రిపుర. ఇప్పటిదాకా కలిగిన ఆనందం అలాగే ఉండాలంటే ఇప్పుడు మనం ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా ఇతనికి బిల్ కట్టి పంపించేయాలి. పద. మీ అత్తయ్య మావయ్య పెళ్లి రోజున నీకు తెలియకుండానే ఎంత పెద్ద తప్పు చేస్తున్నావే. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బులు కొట్టేసి ఆ డబ్బుతో బిల్లు కట్టేసి ఈ గొడవ ఇంతటితోనే ఆపేద్దాం అనుకుంటున్నావా? ఈ ఒక్క అవకాశం చాలే రచ్చ రచ్చ చేయడానికి. పద్దు, అవసరమంటావా? పద. ఏమండి, ఇదిగోండి. ఓకే, థ్యాంక్స్ అండి. అమ్మయ్యా, మొత్తానికి ఈ ఫంక్షన్ డే డిస్టర్బ్ అవ్వకుండా చూసుకున్నామే. చాలే, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా తెలియకుండా ఉంటుందంటావా? తెలీదు, తెలియనివ్వను. పద. ఏంటమ్మా గుమ్మం దగ్గర ఉన్నారు? ఎవరైనా వచ్చి వెళ్ళారా? అదే పక్కింటి ఆంటీ పాలల్లో తోడు వేయడం కోసం పెరుగడిగితే ఇప్పుడే ఇచ్చి పంపించా. అదేంటి పద్మావతి అలా అంటావు? తోడుకు పెరుగు కావాలని అడిగితే నువ్వు వెళ్లాల్సింది కిచెన్ లో కదా, మరి ఇందాక బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటి? పైగా బీర్వా కూడా తెరిచావు. అంటే నేను లైన్మెన్ కి డబ్బులు ఇవ్వటం దామిని చూసేసిందా? నో, ఆ విషయం మాత్రం అత్తయ్య మావయ్యకి తెలియకూడదు. తెలిసిందో కరెంటు బిల్లు కట్టనందుకు మావయ్య గారు బావని తిడతారు. మొత్తం చూసానే, డైరెక్ట్ గా చెప్పేయచ్చు.
కరెంటు బిల్లు గురించి, లైన్ మ్యాన్ గురించి. కానీ నీ నోటితో నువ్వే చెప్పాలి. అప్పుడేగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? దామిని అడిగిన దానికి సమాధానం చెప్పవా? నీ వాలకం చూస్తుంటే దామిని చెప్పింది నిజం అనిపిస్తుంది. అసలు నిజమేంటో తెలియాలి, చెప్పు. బయట నుంచి వచ్చింది ఎవరు? వాళ్ళకి ఏమి ఇవ్వడానికి నువ్వు బెడ్రూమ్లోకి వెళ్ళావు? ఏంటి బావా ఇది? పద్మావతిని ఏదో దొంగని దోషిని నిలబెట్టినట్టు నిలబెట్టి ప్రశ్నలతో గుచ్చి చంపుతున్నారు. నువ్వు నోరుమై. ఇది మా కుటుంబ విషయం, నువ్వు మధ్యలో రాకు. చెప్పు పద్మావతి, పెరుగు అడుగుతుంటే నువ్వు బెడ్రూమ్లోకి ఎందుకు వెళ్ళావు? నువ్వు నోరు మీరా. ఆడవాళ్ళన్నాక 1,00,000 పనులుంటాయి. కిచెన్లోకి వెళ్తారు, బెడ్రూమ్లోకి వెళ్తారు. నువ్వెందుకు రాలా గుచ్చి ప్రశ్నిస్తున్నావు? అత్తయ్య గారు, శ్రీనివాస్ అన్న దాంట్లో తప్పే ఉంది. పద్మావతి అబద్ధం చెప్పిందని తెలిసింది కాబట్టి అడుగుతున్నారు. తన దగ్గర నిజంగా సమాధానం ఉంటే చెప్పమని చెప్పండి. అంటే అత్తయ్య, కిచెన్లో పెరుగు తీసుకున్నాను. ఈలోపు బెడ్రూమ్లో నా ఫోన్ రింగ్ అయితే అటువైపు వెళ్ళానంతే. విన్నావుగా శ్రీనివాసులు, ఫోన్ కోసం వెళ్ళిందంట్రా. ఛా, అదే నిజమైతే బీరువా తలుపులు ఎందుకు తీసినట్టు? అంటే నేను బీరువాలో నుంచి డబ్బులు తీసిన సంగతి దీనికి తెలిసిపోయిందా? ఎవరి కళ్ళల్లో పడకూడదు అనుకున్నామో వాళ్ళ కళ్ళల్లోనే పడ్డాం. పద్మావతి ఎలా తప్పించుకుంటుందో ఏంటో. ఏమిటి బీరువాలో డబ్బులు తీసావా? బావా, దామిని అంది బీరువా తలుపులు ఎందుకు తీసావు అని, డబ్బులు తీసావని కాదు. డబ్బులు కూడా తీసావు కదా పద్మావతి. నా వాళ్ళందరి ముందు నన్ను ఎరికించేశావు కదా. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదే. బావని ఎలా కాపాడుకోవాలి? అది అసలు విషయం. విన్నారుగా నాన్నగారు, తమరి కోడలు గారు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళి బీరువాలో డబ్బులు తీసింది. అంటే ఎందుకు తీసిందో, ఎవరికి ఇవ్వడానికి తీసిందో అడగండి. మా పద్మావతి, దామిని చెప్పింది నిజమేనా? నువ్వు బీరువాలో డబ్బులు ఏమైనా తీసావా? తీసాను అత్తయ్య గారు. యస్, చూసావా నీ నోటితోనే ఎలా చెప్పించాను? అది ఇన్నాళ్ళకి ఇంటి దొంగ దొరికింది. ఇన్ని రోజులుగా నా కోడలు నిప్పు అని చెప్పుకుంటూ తిరిగారు కదా. అది నిప్పు కాదు, ఈ ఇంటికి పట్టిన తుప్పు అని ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు నోర్మయ్యరా. సమయం దొరికింది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఆ తర్వాత నిజం తెలిస్తే తల దించుకోవాల్సి వస్తుంది. అమ్మా పద్మావతి, నువ్వు చెప్పమ్మా, అసలు డబ్బెందుకు తీసావమ్మా? ఇంకెందుకు మావయ్య గారు, ఏ పుట్టింటి వాళ్ళకి ఇవ్వాలనో లేక నగో నట్రో కొనుక్కోవాలని తీసుంటుంది. అందరూ నీలా ఉండరు దామిని. ఏయ్, దామిని మీద ఎందుకు అరుస్తున్నావు? నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు. నువ్వు ఆగరా. అమ్మా, ఏం జరిగిందో ఎలా జరిగిందో మాకు తెలీదు. మాకు తెలిసి నువ్వే తప్పు చేయవు. చెప్పమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. వీళ్ల నోర్లు మూతపడేలా చెప్పు. మావయ్య, మీ పెళ్లి రోజున గిఫ్ట్ ఇవ్వాలని గిఫ్ట్ కొన్నాను. ఆ షాప్ వాడికి అప్పు పెట్టి తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ షాప్ వాడు వచ్చేసరికి మీకు చెప్పకుండా ఇచ్చేశాను. ఆహాహాహా, ఏం కట్టుకదల్లావే. ఇదంట షాపులో గిఫ్ట్ కొన్నదంట, వాడికి డబ్బులు ఇచ్చిందంట. నాకు తెలిసిన నాన్నగారు, ఇది ఇంటి సొమ్ముని వాళ్ళ పుట్టింటికి చేరేస్తుంది. బావా, బావా,
ఇంకోసారి నా పుట్టింటి వాళ్ళనంటే సహించని చెప్తున్నా. అక్కడ ఎవరు నా మీద ఆధారపడి బతికి వాళ్ళు లేరు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా రెక్కల కష్టంతోనే సంపాదించుకొని బతికా. ఎవరి దగ్గర ఏనాడు చేయి చాచలేదు. మొన్నటికి మొన్న అత్తయ్య గారు మీరొచ్చి ఇంట్లో ఉండండి అన్నా సరే ఆత్మాభిమానం చంపుకోలేక అక్కడే ఉన్నారు. అంతే తప్ప ఫ్రీగా వస్తుందని ఇక్కడికొచ్చి బతుకుదాం అనుకోలేదు. అది నా పుట్టింటి వాళ్ళంటే. దయచేసి ఇంకోసారి మాత్రం మా పుట్టింటి వాళ్ళని ఏమీ అనకు. ఆ గిఫ్ట్ నేనే కొన్నాను. నీకు చెప్పకుండా కొన్ని తప్పు చేశాను. ఇదే నేను చేసిన తప్పు. నేను ఇంకే తప్పు చేయలేదు. అంత చేతగాని దానివి గిఫ్ట్ ఎందుకు కొన్నట్టు? రంగాచారి గారింటో డబ్బులు లేవు, అందుకే వాళ్ళ కోడలు అప్పు చేసింది అని ఊరంతా అనుకోవడానికా? నువ్వు నోరు ముయిరా. ఆ అమ్మాయి చేసింది ఏం తప్పు కాదు. నీలాంటి అసమర్థుడు భర్తగా ఉంటే ఏ అమ్మాయినా ఇలాగే చేస్తుంది. నువ్వు ఏదో ఒక జాబ్ చేసి డబ్బు సంపాదించున్నట్టయితే ఈరోజు ఆ అమ్మాయి ఇలా అప్పు చేయాల్సి వచ్చేది కాదు కదరా. చూసావా చివరికి మా నాన్నగారితో తిట్టించావు కదూ. శ్రీనివాసులు ఆగరా. మాకు తెలియకుండా 2000 కాదు 2 లక్షలు అప్పు చేసినా సంతోషమే. కానీ మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేయటం మాకేం నచ్చలేదు పద్మావతి.